పెద్దవంగర మండలం పోచంపల్లి ఈ యొక్క ఐకేపీ సెంటర్లలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలలో గుగులోతు కిషన్ అనే ఒక రైతు వడదెబ్బ తగిలి చనిపోవడం జరిగింది. పక్కన ఉన్నటువంటి రైతులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అధికారులు మాత్రం దీన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకేం చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ వడ్లు దాదాపు తడిసి మీరంతా అక్కడ చూసిళ్ళు వడ్లు తడిసి మొత్తం కూడా మొలకలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల తరబడి నుంచి రైతులు ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇవాళ లారీలు రానటువంటి పరిస్థితులు, లారీలు ఉంటే బస్తాలు ఉండట్లేవు, బస్తాలు ఉంటే లారీలు ఉంటలేవు. ఇవాళ మ్యాచర్ పేరుతో చెప్పి ఇవాళ రైతులను ఇవాళ నెలల తరబడి ఈ కేంద్రాలలో ఎండలలో మగ్గేటట్టు చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇవాళ సిగ్గులేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నేను మొన్ననే చెప్పిన ఏసీలలో తిరిగే వాళ్ళు ఏసీలలో ప్రమాణంగా తిరుగుతా ఉన్నారు. ఇవాళ ఈ యొక్క ప్రజల ఇవాళ కష్టార్జితంతో ఇవాళ మా డబ్బులతో ఇవాళ ఏసీలలో తిరుగుతా ఉన్నారు. కానీ ఈ యొక్క రైతులు మా డబ్బులు పెట్టి మేమే ఇవాళ ఎండలలో ఇవాళ చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన ఉండి అడగాల. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ చనిపోయినటువంటి రైతును పరామర్శించాలి. ఇవాళ ఈ రైతు ఇవాళ బంజారా కుటుంబం, ఒక గిరిజన కుటుంబానికి చెందినటువంటి రైతు కాబట్టి తక్షణ సాయంగా ఇవాళ ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని మేము చెప్తా ఉన్నాం. మీరు కార్యాలయం తిరుగుడు కాదు, మీరు ఏసీలలో ఉండు కాదు. ఇవాళ ఎండకు వచ్చారండి, ఇవాళ రైతు పడుతున్న బాధలు చూడండి. ఇవాళ లారీలు ఎందుకు రావట్లేవు, ఇవాళ బస్తాలు ఎందుకు ఉండట్లేవు. ఇవాళ ఐకేపీ సెంటర్ చూడండి, ఇవాళ ఎక్కడ కూడా మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ కూడా మరి టెంట్లో వసతి లేదు. ఇవాళ రైతులంతా కూడా ఈ వడగాలకు ఎండలకు ఇవాళ మండుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. దీని అందరికీ కారణం ఎవరు? ఇవాళ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, అధికారులు మారుతా ఉన్నారు, అధికారం మారుతా ఉన్నది. కానీ రైతుల బతుకులు అట్లనే ఉంటా ఉన్నాయి. ఇవాళ రైతుల బతుకులు బాగుపడాలంటే ఇవాళ కుల రాజ్యాన్ని గద్దదించి ఇవాళ ప్రజలంతా కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.